మంచు మనోజ్ దంపతులు ఆలగడ్డకు చేరుకున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభనాగిరెడ్డి జయంతికి హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమా ఘాట్లో మౌనిక మనోజ్ దంపతులు నివాళులర్పించారు. మంచు మనోజ్ జనసేనలో చేరుతారని, భూమా ఘాట్ నుంచే ఆ ప్రకటన ఉంటుందన్న ప్రచారం జరుగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. మనోజ్ ఎలాంటి నిర్ణయాన్ని చెబుతారన్న ఆసక్తి కనిపిస్తుంది. కొంచెం చెక్ చేయి కళలు మంచు మనోజ్ దంపతులు ఆలగడ్డకు చేరుకున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా శోభనాగిరెడ్డి జయంతికి హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, అక్కడున్న అప్డేట్స్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే భూమా దంపతులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు మంచు మనోజ్ కుమార్ అలాగే భూమా మౌనిక ఇద్దరు కూడా ఆలగడ్డ చేరుకున్నారు. అయితే ఈ రాక సందర్భంగా ఇటు మంచు మనోజ్ అలాగే భూమా మౌనికారెడ్డి ఇద్దరు కూడా పొలిటికల్ గా అరంగేట్రం చేస్తారన్న ఒక సోషల్ మీడియాలో వార్తల నేపథ్యంలో పూర్తి స్థాయిగా ఒకసారి హైలైట్ అయింది. అయితే పొలిటికల్ గా వీళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అన్న అంశం ఆసక్తికరంగా మారింది. అయితే వీరు భూమా ఘాట్ లోనే ఈ యొక్క అంశానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు అన్న ఒక వార్తల నేపథ్యంలో అందరూ ఆసక్తిగా చూశారు. అయితే మంచు మనోజ్ అలాగే భూమా మౌనికారెడ్డి ఇద్దరు కూడా ఘాట్ లో నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి సరాసరి భూమా అఖిలప్రియ ఇంటికి వెళ్లారు. తర్వాత కాసేపటి తర్వాత మీడియాతో మాట్లాడతామని చెప్పి మంచు మనోజ్ కూడా ఘాట్ లో చెప్పిన పరిస్థితి. అయితే ఈ యొక్క వీరి పొలిటికల్ గా ఎటువంటి టర్న్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఒక స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం ఇంకా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇంతవరకు కూడా ఘాట్ లో ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో పొద్దున్న నుంచి కూడా ఈ యొక్క సస్పెన్స్ కొనసాగుతుందని మనం అనుకోవాలి. ఒకవైపు మంచు మనోజ్ భూమా మౌనిక ఇద్దరు కూడా నివాళులు అర్పించి వెళ్లిన తర్వాత భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాం అలాగే వీరి సోదరుడైనటువంటి జగద్విఖ్యాత్ రెడ్డి కూడా భూమా శోభా నాగిరెడ్డి యొక్క ఘాట్లోకి వచ్చి వారు కూడా నివాళులు అర్పించి వారు కూడా ఇప్పుడే ఆలగడ్డలోని వారి నివాసానికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా లోపలికి వెళ్లారు. మీడియాని ఎవరిని కూడా వారి ఇంటి వద్దకు అనుమతించకపోవడంతో అందరూ మీడియా ప్రతినిధులందరూ కూడా మొత్తం మీడియా కూడా బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడు ఏ నిమిషంలో వీళ్ళు మీడియాను పాల్పడి చేస్తారు, మీడియా సమావేశం నిర్వహిస్తారా, ఈ వస్తున్న వార్తల నేపథ్యం ఏంటి, వాటి మీద ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటికే పొలిటికల్ గా చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండడం, అలాగే వీరి కుటుంబం నుంచే ఉన్నటువంటి మరొక భూమా కుటుంబానికి చెందిన వ్యక్తి వైసీపీలో ఉండడం అన్నది కూడా భూమా కిషోర్ రెడ్డి వైసీపీలో ఇప్పటికే చేరాడు. సో ఈ నేపథ్యంలో వీరు భూమా మౌనికారెడ్డి అండ్ మనోజ్ ఏ విధంగా నిర్ణయాలు ఉంటాయి, వీరు ఏ విధమైన స్టాండ్ తీసుకుంటారు అన్నది తర్వాత ఉత్కంఠ నేపథ్యంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఇటు సోషల్ మీడియాతో పాటు ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ వీరు తీసుకునే నిర్ణయం అన్ని రకాలుగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశంగా మనం చూడాలి. వరలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.